తనని ఎవరూ అరెస్ట్ చేయలేదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత సజ్జా అజయ్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట పోలీసులు తనని అరెస్ట్ చేశారన్న వార్తలని ఆయన ఖండించారు. అజయ్ మాట్లాడుతూ పోలీసులు ఎంక్వైరీకి నందిగామ పోలీస్ స్టేషన్కి పిలిచారు, అంతేకాని తన తప్పు లేదని తెలిసి తిరిగి పంపించేశారని తెలిపారు. వైసీపీ పేటెం బ్యాచ్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి నా మీద వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలు, ఎవరో దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ వార్తను చూసి చాలామంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఫోన్ చేసి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. తమ్ముడు, మనం తెలుగుదేశం పార్టీ మనం ఎటువంటి తప్పు చెయ్యం, తప్పులు చేసే పార్టీలో మనం లేవని అందరూ కూడా నాకు ఒక మద్దతు తెలిపారు. అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు చెప్తున్నాను, సోషల్ మీడియాకి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ భజన చేసే మీడియాకు కూడా చెప్తున్నాను, నేను తప్పులు చేసే పార్టీలో లేను. తప్పులు చేసే పార్టీలో జెండా మోసే కార్యకర్తని కాదు. ఈ రోజు నిజాయితీ గల్ల ప్రజాసేవ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తని, గత కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీలో జెండా మోసే కార్యకర్తని, నిజాయితీ గల కార్యకర్తని. ఈరోజు తప్పు చేస్తే తీసుకెళ్ళండి, శిక్షించుకోవచ్చు, తప్పులేదు. నేను చేయని తప్పుని చేశానని చెప్పేసి నా మీద నిందలు వేస్తూ ఈరోజు మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు మీరంతా కూడా. నేను ఏ స్టేషన్లోనూ లేను. నేను మా సొంత గడ్డ, సొంత నియోజకవర్గమైన నందిగామ నియోజకవర్గంలోనే ఉన్నాను. ఇది వాస్తవం. కావాలంటే ఎవడన్నా రావచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చిన చూసుకొని పోవచ్చు, ప్రశాంతంగా నన్ను చూడాలని కోరిక మీకు కలిగితే అందులో కూడా తప్పేమీ లేదు. వెల్కమ్. ఒక కప్పు కాఫీ పెట్టిస్తాను, హ్యాపీగా తాగేసి వెళ్దురు కానీ ఎవరన్నా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పించుకొని తిరిగేదానికి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో లేను. ఎందుకంటే తప్పులు చేయడం, తప్పించుకొని తిరగటం, పోలీస్ అధికారులకు దొరకకుండా తిరగటం, సిబిఐ అధికారులకు దొరకకుండా తిరగటం అది వైఎస్ఆర్సీపీ పార్టీ లక్షణం. నాది అది కాదు. తప్పు చేస్తే సిద్ధం. నా దగ్గరికి పోలీస్ అధికారులు ఎంక్వైరీకి వచ్చారు, విచారణ చేశారు. నన్ను వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాను. నా దగ్గర ఎటువంటి తప్పు లేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. నేను ఏ స్టేషన్కి కూడా పోలేదు. విచారణ నిమిత్తం నిన్న మా నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎవరో ఒక అధికారి ఒక ఫోటో తీస్తే ఆ ఫోటో బయటకు వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా సునకానందం పొందుతున్నారు ఆ ఫోటోతోటి. మీరు ఏం పీక్కున్నా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటాను మిస్టర్ వైసీపీ సోషల్ మీడియా అండ్ వైసీపీ పేటీఎం బ్యాచెస్. మీరు చేసే ప్రతి తప్పుని నేను ఖండిస్తూనే ఉంటా, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటా. నేను తప్పు చేస్తే శిక్షించుకోండి, తప్పులు చేసేది మీరు, తప్పించుకొని తిరిగేది మీరు. అటువంటి కర్మ నాకు పట్టలేదు.